ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా 33వ అధ్యాయం 3వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చుదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 2025 సంవత్సరం మే నెల 12వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, ఆయన మనల్ని అడుగుతున్నాడు, ప్రేమందని బిడ్డలారా. ఆయన దగ్గర మనం అడిగినప్పుడు ఆయన మన యొక్క మొరను ఆయన వింటానని, అదేవిధంగా ఆ యొక్క మొరకు మనం ఏదైతే మనం అడుగుతామో దానికి ఉత్తరమిస్తానని, మనకి గ్రహించలేని గొప్ప సంగతులను, మనం ఊహించలేని సంగతులను దేవుడు మనకి ఆయన గొప్ప సంగతులను తెలియచేస్తానని దేవుడు వాగ్దానమిస్తున్నాడు. మరి ఈ రోజున మరి మన జీవితాల్లో జ్ఞానం లేకుండా ఉన్నాము, లేకపోతే లోకానుసరమైన జీవితాల్లో మనం పడిపోయి ఉన్నాము. ఒకవేళ ఈ యొక్క లోక జీవితం నుంచి ఏ విధంగా బయటికి రావాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్లాడుతున్నామేమో. వారందరి కొరకు దేవునిచ్చిన వాగ్దానం అని చూసినట్లయితే, గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను ఆయన తెలియజేయడానికి మరి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి అటువంటి ప్రేమ, అటువంటి యొక్క సంగతులను తెలియజేసుకునే ఆశ మరి ఎవరైతే ఇక యూట్యూబ్ ద్వారా ఇక వాక్యం వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డ కలిగి ఉండాలని పరిశుద్ధులైన దేవ నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, నీకు వందనాలు. అవునయ్యా, మరి నాయన నీకు మొరపెట్టినప్పుడు ఆ యొక్క మొర మీరు విని ఉత్తరము దయచేస్తానని, జవాబు ఇస్తానని మీరు సెలవిచ్చిన విధానం బట్టి కొందరు చెల్లిస్తున్నాం. మీరు సహాయం చేయండి. అవునయ్యా, నేను ఊహించలేని రీతిగా మమ్మల్ని ఆస్వాదించడానికి, ప్రభావం ఊహించిన రీతిగా మమ్మల్ని దీవించడానికి మీరు సిద్ధపడుతున్న విధానానికి పొందాలు చెల్లిస్తున్నామయ్యా. మీ మీద అనుకున్నాం తండ్రి, మీరు సహాయం చేయండి. మీరు కృప చూపించుకొని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించిన గాక. ప్రైజ్ ది లార్డ్.